పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు సంబంధించినటువంటి అంశం మాత్రం సినీ చిత్ర పరిశ్రమలో ఖచ్చితంగా ఓ చర్చ నడుస్తుంటుంది. మెయిన్ నిర్మాత నష్టపోకూడదు, మనల్ని నమ్ముకున్న ప్రజల్ని అన్యాయం చేయకూడదు, మనల్ని నమ్ముకున్న నిర్మాతల్ని అన్యాయం చేయకూడదు. మాతృక పవన్ కళ్యాణ్ గారికి తల్లి లాంటిది సినీ పరిశ్రమ. ఆ సినీ పరిశ్రమ నష్టాల్లోకి నెట్టకూడదు, కష్టాల్లోకి నెట్టకూడదు. ఎస్పెషల్లీ నిర్మాతలు అల్లాడిపోకూడదు, నాశనం కాకూడదు. ఇప్పుడు ఒకందుకు మంచిది, ఇవాళ వచ్చేటటువంటి సినిమాలకి సహజంగా రేట్లు పెంచుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి లాభం బాగానే వస్తుంది. కానీ అక్కడ కాల్ షీట్లు ఈ వ్యవహారాలను తేల్చుకోవాలంటే తొందరగా పూర్తి కావాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వారంలో ఒక 2 రోజులు 3 రోజులు కేటాయించుకుని ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నటువంటి సినిమాలన్నీ పూర్తి చేసేసి ఆ తర్వాత కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. అప్పుడు వారానికి 2 రోజులు అట్లాంటిది ఆ తర్వాత సినిమాలకు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సినీ పరిశ్రమ అన్నటువంటిది ఇప్పుడు మళ్ళీ స్వాభావిమానంగా అలరారేటటువంటి అవకాశం వచ్చింది. ఈ టైంలో మన వంతు పాత్ర మనం పోషించాల్సి ఉంది.